అనుంది పార్లమెంటు ఎన్నికల సరళిపై కాంగ్రెస్ హైకమాండ్ 3 కమిటీని నియమించింది. 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు. దేశంలోనే తక్కువ ఎంపీ స్థానాలు గెలిచిన రాష్ట్రాలలో కురియన్ కమిటీ పర్యటిస్తోంది. కాంగ్రెస్ ఓడిన పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటించి ఓటమికి గల కారణాలను తెలుసుకుని హైకమాండ్కు నివేదిక పంపించనున్నారు. పార్టీ గెలుపుకు కృషి చేయని నేతల పదవులకు కోత పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. తెలంగాణకు నేడు పీజే కురియన్ కమిటీ రానుంది. పార్లమెంటు ఎన్నికల సరళిపై కాంగ్రెస్ హైకమాండ్ 3 కమిటీని నియమించింది. 3 రోజుల పాటు తెలంగాణలోనే ఈ 3 కమిటీ ఉండనుంది. దేశంలో తక్కువ ఎంపీ స్థానాలు గెలిచిన రాష్ట్రాలలో కురియన్ కమిటీ పర్యటిస్తోంది. కాంగ్రెస్ ఓడిన పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటించి ఓటమికి గల కారణాలను తెలుసుకుని హైకమాండ్కు నివేదిక పంపించనున్నారు. పార్టీ గెలుపుకు కృషి చేయని నేతల పదవులకు కోత పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా కేంద్రంలో 8 రాష్ట్రాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదనేటటువంటి అభిప్రాయానికి కాంగ్రెస్ హైకమాండ్ రావడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే 8 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా నిజ నిర్ధారణ కమిటీలను అధిష్టానం వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 8 రాష్ట్రాలకు చూసుకుంటే దాంట్లో మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటకతో పాటు అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్తో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ప్రస్తుతం ఈ 8 రాష్ట్రాలకు కూడా నిజ నిర్ధారణ కమిటీలు వేయడం జరిగింది. దానిలో ప్రధానంగా 8 రాష్ట్రాల్లో కూడా కమిటీలు ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక నివేదికను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సైతం ప్రధానంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ హైకమాండ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఇక్కడ ముఖ్యంగా 14 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. కానీ ఇక్కడ 8 స్థానాలకు మాత్రమే అధికారంలో ఉండి కూడా 8 స్థానాలకు మాత్రమే పరిమితం అవడంతో పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం పైన సీరియస్ అవడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పీజే కురియన్ పేరుతో ఒక 3 కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఏ పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూస్తుందో ఆ నియోజకవర్గాల్లో 3 కమిటీ పర్యటించబోతుంది. పర్యటించి ఆ కేడర్ నుంచి ముఖ్యంగా 8 స్థానాలు సాధించడం వెనుక ఉన్నటువంటి దాంతోపాటు మరొకవైపు గెలవాల్సినటువంటి పార్లమెంటు స్థానాల్లో ఓటమికి సంబంధించినటువంటి అంశం పైన ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ 3 కమిటీ కురియన్ నేతృత్వంలో జరిగేటటువంటి ఈ ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఈ 3 ఏదైతే గెలవాల్సినటువంటి పార్లమెంటు స్థానాల్లో ఓడిపోయిందో ఆ పార్లమెంటు స్థానాల్లో పర్యటించి 3 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకొని ఒక నివేదికని తయారు చేయబోతుంది. ఆ నివేదికని కాంగ్రెస్ హైకమాండ్కి సమర్పించబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు పర్యటించేటటువంటి కురియన్ కమిటీ పైనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర నేతల చూపంతా ఉంది. ఎందుకంటే ఈ 3 కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక ప్రకారమే హైకమాండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి పదవులు కట్ చేయాలన్న దానిపైన ప్రధానంగా ఈ కమిటీ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. కాబట్టి పూర్తిగా ఈ కురియన్ కమిటీకి సంబంధించినటువంటి అంశంపైనే తెలంగాణ రాష్ట్ర నేతలంతా చూపుంది. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్న 3 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి ఓడిపోయినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి ఒక నివేదికను తయారు చేయబోతున్నారని చెప్పాలి సునీల్.
దీన్ని బట్టి చూస్తే దాదాపు 9 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కమిటీ పర్యటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది. సో 3 రోజులు 3 నియోజకవర్గాలు చొప్పున పర్యటించే అవకాశం ఉందా, లేదా 2 రోజుల్లో దీన్ని ముగించి 3వ రోజు నివేదిక తయారు చేసే అవకాశం ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది పర్యటన? ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే 8 పార్లమెంటు స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది, దాంట్లో ప్రధానంగా మరొక 4 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటటువంటి ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ ఆ 4 పార్లమెంటు స్థానాలు ఎందుకు ఓడిపోయామన్న దానిపైన మాత్రం చాలా సీరియస్గా కురియన్ కమిటీ నివేదికను తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా ఓడిపోయినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో మిగిలినటువంటి 9 ప్రధానంగా 4 పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా మహబూబ్ నగర్తో పాటు అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరితో పాటు నిజామాబాద్, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఈజీగా బయటపడుతుంది అనేటటువంటి ధీమాలో ఉన్నప్పటికీ ఆ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆ 4 నియోజకవర్గాల్లో మొదటగా కురియన్ కమిటీ పర్యటించి అక్కడ నేతల నుంచి అభిప్రాయాలను తీసుకుంటుంది. తర్వాత మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఆ నియోజకవర్గాలకు వెళ్తారా, లేదా గాంధీ భవన్ కేంద్రంగా ఆ నియోజకవర్గ నేతల్ని పిలిపించుకొని వారితో మాట్లాడతారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. కానీ ఈ 4 నియోజకవర్గాలు మనం ఎప్పుడో చెప్పుకున్నటువంటి 4 నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి నేతలపైన మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కార్పొరేషన్ పదవులు తీసుకొని కూడా ఆ పదవులను తీసుకున్న నేతలు కూడా ఆ 4 నియోజకవర్గాల్లో పనిచేయలేదనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారిపైన వేటు వేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ పదవులు అనుభవిస్తూ పనిచేయనటువంటి వారిని తప్పించి ఎవరైతే పనిచేశారో వారికి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. కాబట్టి ఈ కొరియన్ కమిటీ అనేటటువంటి దాని నివేదిక చాలా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉంది. ఆ నివేదిక ప్రకారమే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ పదవుల్లో అప్పజెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి నేతలకు అని చెప్పాలి. సునీల్. రైట్ నాగేంద్ర.